This will cover research for high-yielding varieties, widespread adoption of modern farming techniques, market linkages, procurement, value addition, and crop insurance. Dairy development. A comprehensive program for supporting dairy farmers will be formulated. Efforts are already on to control foot and mouth disease. India is the world's largest milk producer with India is the world's largest milk producer, but with low productivity of milch animals. The program will be built on the success of existing schemes such as Rashtriya Gokul Mission, National Livestock Mission, and infrastructure development funds for dairy processing and animal husbandry. Matsya Sampada. It was our government which set up a separate department for fisheries, realizing the importance of assisting fishermen. This has resulted in doubling of both inland and aquaculture production. Seafood exports since 2013-14 has also doubled. Implementation of Pradhan Mantri Matsya Sampada Yojana will be stepped up to 1. Enhance aquaculture productivity from existing 3 to 5 tons per hectare. 2. Double exports to 1 lakh crore rupees, and 3. Generate 55 lakh employment opportunities in the near future. అన్ని కలిపి ఈ 3 నెలల కాలంలోనే దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పడానికి గర్వపడుతూనే ఉన్నా. కానీ ఒకవైపున ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాక అన్నిటికన్నా విప్లవాత్మకమైన నిర్ణయం ఏమిటి అని అంటే, నా పిల్లల మీద మన పిల్లల మీద నాకు నమ్మకం ఉంచి 75% లోకల్ రిజర్వేషన్ తీసుకొస్తూ ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొని రావడం. ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగల. ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఎందుకనంటే ఇక్కడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు మన పిల్లలు ఉన్నారు. టైర్ 1 సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రదేశాలు మనకు లేవు. కాబట్టి వీటిని అన్నింటినీ అధిగమించాలి అని అంటే మన పిల్లలను ఖచ్చితంగా ఇక్కడికే ఎవరైనా కూడా పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకు మన భూములు మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడగడంలో ధర్మం ఉంది అని చెప్పి గట్టిగా నమ్మి మన పిల్లల కోసం ఒక అడుగు ముందుకు వేశాం. ఈ అడుగు ముందుకు వేసినప్పుడు ఈ అడుగుతో పాటు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పా, ఆ ఛాలెంజు మన క్వాలిఫికేషన్ క్రైటీరియాను మనం పెంచుకోవడం, మనకున్న స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవడం. మన స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలనంటే విప్లవాత్మక మార్పులు మనం చదివే కోర్సుల్లో నుంచి రావాలి. మనం చదివే ప్రతి కోర్సు కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సు కింద మారాలి. ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, IIITలు అయితేనేమి, ఇటువంటి ఏ కాలేజీలు అయితేనేమి, ఏ కోర్సులు అయితేనేమి, అన్ని కోర్సులు కూడా ఒకసారి రీవిజిట్ చేయాలి. రీవిజిట్ చేసేదానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలకు చెప్పిన మ్యాండేట్ కూడా ఏమిటి అని అంటే, ప్రతి కోర్సు రీవిజిట్ చేయండి, ప్రతి కోర్సు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్గా మార్చే కార్యక్రమం దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలకు ప్రణాళిక తయారు చేశాను. గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇచ్చాను. ఇంకో పక్క 6 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కియా మోటార్ తీసుకొచ్చాం. ఓర్వకల్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టాం. విమానాశ్రయం కట్టాం. ఇక్కడే ఈ యొక్క కర్నూలుని సీడ్ క్యాపిటల్ గా తయారు చేసి ప్రపంచానికే విత్తనాలు సరఫరా చేయాలని నంద్యాల కేంద్రంగా మనం నందికొట్కూరులో పెట్టాం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా?
నేను వచ్చిన తర్వాత కియా మోటార్ తీసుకొచ్చి నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చి డెవలప్ చేసి ప్రొడక్షన్ తీసుకొచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఒక కియా మోటార్సే కాదు, హీరో మోటార్స్ గాని, లైలాండ్ గాని, ఇంకా అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం.